బ్రిటిషర్స్ ఇండియన్ ఉమెన్ మీద టెస్టులు చేశారు. వాళ్ళకి రేడియో యాక్టివ్ చపాతీలు తినిపించారు. ఎస్, 1960లో డాక్టర్స్ అనేమియా మీద రీసెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళ రీసెర్చ్ కి అవసరమైన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఐరన్ కలిపిన చపాతీని తింటే అందులో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఐరన్ ఆ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అని. సో ద లీడ్ రీసెర్చర్ పీటర్ ఎల్వుడ్ అండ్ వాళ్ళు గోధుమ పిండిలో రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆఫ్ ఐరన్ ని కలిపారు. అండ్ దాంతో చపాతీలు కూడా చేశారు. రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఎందుకంటే అవి తిన్న తర్వాత టెస్టింగ్ లో ట్రాక్ చేయగలం కాబట్టి. సో అప్పటికే వరల్డ్ వార్ 2 అప్పుడు బ్రిటన్ కి మేజర్ లేబర్ షార్టేజ్ వచ్చింది. సో వాళ్ళు ఇండియా నుండి చాలా మందిని రిక్రూట్ చేసుకున్నారు. అలా 1960 కల్లా ఇంగ్లాండ్ లోని కోవెంట్రీ అనే సిటీలో మేజర్ సౌత్ ఏషియన్ కమ్యూనిటీ ఏర్పడింది. సో అలా వాళ్ళు ఆ ఇళ్లకు వెళ్లి స్పెసిఫికల్లీ ఇండియన్ ఉమెన్ కి ఆ రేడియో యాక్టివ్ చపాతీస్ తినమని చెప్పారు. తర్వాత ఈవినింగ్ వచ్చి వాళ్ళు టెస్ట్లు చేశారు. అండ్ మళ్ళీ 17 రోజులు గ్యాప్ ఇచ్చి 17 రోజుల తర్వాత మళ్ళీ ఆ 21 ఇండియన్ ఉమెన్ ని ల్యాబ్స్ కి తీసుకెళ్లి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఐరన్ వాళ్ళ బాడీలో అబ్జర్వ్ అయ్యి అలానే బాడీలో ఉందని టెస్ట్లు చేశారు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏదో కాన్స్పిరసీ థియరీ కాదు, ఇది నిజంగానే జరిగింది. వాళ్ళే 1970లో సైంటిఫిక్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, అసలు వాళ్ళ కన్సెంట్ తోనే ఈ టెస్ట్లు చేశారా అని.